ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే మొన్నటి వరకు ఒక సినిమాకు ఒక స్టార్ కమెడియన్ కావాలంటే మాత్రం అందరూ బ్రహ్మ మాస్టర్ వైపే చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. వెన్నెల కిషోర్ నుండి 30 ఇయర్స్ పృథ్వీ వరకు, పోసాని కృష్ణమురళి నుండి ప్రవీణ్ వరకు ఇలా అందరూ కుమ్మేస్తూ ఉన్నారు. అందుకే మన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. ఒకప్పుడు నేను ఏ దర్శకుడిని పని అడగను, వాళ్ళే నన్ను పిలుస్తారు అంటూ చెలోక్తులు విసురుతూ మాట్లాడిన బ్రహ్మం గారు ఇప్పుడు మాత్రం వర్కేం లేకుండా ఇంటి పట్టునే ఉన్నారనేది టాక్. అప్పట్లో సంవత్సరంలో 365 రోజులు పనిచేస్తూ దాదాపు స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా సంపాదించాడు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. అందుకే ఎప్పుడు పని కోసం ఫోన్ చేయని బ్రహ్మం ఇప్పుడు శ్రీను వైట్లకు ఫోన్ చేసి నా పాత్ర ఈసారి మిస్టర్ సినిమాలో రచ్చలేపే స్థాయిలో ఉండేలా చూసుకో అంటున్నాడంట. ఈ పాత్ర గురించి రోజు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడని టాక్. నిజానికి బ్రహ్మానందం విషయంలో పడిపోయిన స్టార్డమ్ను లేచి నిలబెట్టింది శ్రీను వైట్లే అని చెప్పాలి. మనోడు తన సినిమాల్లో వరుసబెట్టి అద్భుతమైన రోల్స్ ఇస్తూ బాగానే హెల్ప్ చేశాడు. ఆ దెబ్బకి బ్రహ్మి మళ్ళీ బిజీ స్టార్ అయిపోయాడు. చూద్దాం ఇప్పుడు వైట్లా సార్ ఎలా ఆదుకుంటారు. ప్రస్తుతం ఆయన్నే వరుణ్ తేజ్ ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.